Garuda Express, an international courier service. ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ కూడా హేవలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నేటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే హేవలంబి నామ సంవత్సరంలో రాజు బుధుడు, అంటే బుధవారం నాడు జరుపుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు మంత్రి. ఇక ఈనాటి ఈ విశేషాలని కొనసాగిద్దాం. ముందుగా చాలా క్యూరియాసిటీ జనాల్లో, మాకు ఎలా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం, మా రాశిఫలాల ఫలితాలు ఏంటిది అనే వాటి గురించి ఉంటాయి. ముందుగా దేశ ఫలితాలు, అలాగే ప్రపంచ ఫలితాలు, ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, సినిమా అంశాలు, తర్వాత మనం రాశి ఫలాలకు వద్దాం. ముందుగా ప్రకృతి పరంగా 2017 29 మార్చి, అంటే ఈనాటి నుండి వచ్చే సంవత్సరం ఉగాది వరకు హేవలంబి నామ సంవత్సరం అంతా ఎలా గడవబోతా ఉంది ప్రకృతి పరంగా మాత్రమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఉగాది అయినా ఏ సంవత్సరం అయినా మంచి చెడుల కలయిక అనేటువంటిది ఉంటుంది. ఉగాది పచ్చడి లాగానే మంచి చెడు ఉంటుంది. అంతేగాని ఓన్లీ చెడే చెప్తా ఉన్నారు లేదా మంచి లేదు అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి హిమాలయాల్లో ప్రకృతి బీభత్సం అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతూ ఉంది. అలాగే బంగ్లాదేశ్లో విపరీతంగా తుఫాన్లు అలాంటివి ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే చైనాలో భూకంపము, జన నష్టము, ప్రకృతి బీభత్సం ఏర్పడే అవకాశం ఉంది. కలకత్తాలో ప్రకృతి బీభత్సం ఉంటుంది. హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలు, నార్త్ ఇండియాకు సంబంధించి భూకంప భయాలు ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే నీటి గండాలు ఎక్కువ ఈ సంవత్సరం, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులు కానీ ఇతరత్ర జనాలు కానీ కొద్దిగా నీటి గండాలకు దూరంగా, అంటే నీటికి దూరంగా ఉండడం అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఢిల్లీలో చాలా ఎక్కువ సార్లు ఈ సంవత్సరం భూకంపం వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కలకత్తాలో కూడా ఎక్కువ మార్లు భూకంపం వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఫ్లోరిడా, అలాగే జార్జియా, సౌత్ క్యారోలినాలో జల బీభత్సం, ప్రళయం ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కాంబోడియా, ఐడోస్, తర్వాత థాయిలాండ్ మరియు మొజాంబిక్, తర్వాత న్యూజిలాండ్, అలాగే ఈ దేశాల్లో విపరీత ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే, ఇక సామాజికంగా తీసుకుంటే, పాకిస్తాన్, చైనా వల్ల భారత్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది భారత్కు. అంటే చైనా, పాకిస్తాన్ల వంకర బుద్ధి మారేటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళ బుద్ధి అలాగే ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే మనం సామాజికంగా కనుక తీసుకున్నట్లయితే, అంటే సామాజికంగా ఎలా ఉండబోతూ ఉంది హేవలంబి నామ సంవత్సరం, మగపిల్లలకు పెళ్ళి కానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే మగపిల్లలకు చాలా కష్టంగా పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆడపిల్లల డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బియ్యం ధర విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే సినిమా అభిమానుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలు ఈ సంవత్సరంలో ఉండబోతూ ఉన్నాయి. అలాగే హైదరాబాద్కు పెట్టుబడులు మరియు నూతన కంపెనీలు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఇటలీ ఆర్థిక పరిస్థితి దివాళా తీసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జర్మనీ ప్రాంతంలో విశేషించి కరువు ఏర్పడే అంశాలు చాలా తీవ్రంగా గోచరించబోతూ ఉన్నాయి. ఇవి సామాజిక అంశాలుగా భావించాల్సి ఉంటుంది. మనం ఇప్పటివరకు ప్రకృతి మరియు సామాజిక అంశాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే రాజకీయానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే హేవలంబి నామ సంవత్సరంలో రాజకీయంగా ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా అమెరికా దేశంలో, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అమెరికా దేశంలో రాజ్యాంగ సంక్షోభం దిశగా అడుగులు ఏర్పడే అవకాశం ఉంది. ట్రంప్ తీసుకునేటువంటి వివాదాస్పద నిర్ణయాల కారణంగా ట్రంప్ దిగిపోవాల్సినటువంటి గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారతీయుల పట్ల ట్రంప్ విధానం ఏమాత్రం అనుకూలంగా ఉండదు, చాలా వ్యతిరేకంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా నరేంద్ర మోడీకి సంబంధించి ఇప్పటి వరకు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఏకఛత్రాధిపత్యంగా సాగుతున్నటువంటి నరేంద్ర మోడీ యాత్ర బ్రేక్ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే
నేను గతంలో చెప్పిన మాదిరిగా ఈ సంవత్సరం జనవరి 26 నుండి ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి మెజారిటీ రీత్యా నరేంద్ర మోడీకి మంచి పేరు వచ్చింది. కానీ అదే ఉత్తరప్రదేశ్ కారణం చేత నరేంద్ర మోడీ గారికి తనకు ఒక పోటీ అనేటువంటి మనిషి యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఒక సమస్య పొంచి ఉన్నది. అంటే యోగి ఆదిత్యనాథ్ ఇప్పటి వరకు భారతదేశంలో నరేంద్ర మోడీని మించినటువంటి నరేంద్ర మోడీకి పోటీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు. ప్రప్రథమంగా నరేంద్ర మోడీ గారికి 2019లో భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రి పోటీలో ఒక కొత్త వ్యక్తి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అతని పేరే యోగి ఆదిత్య, మనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఆయనకు ఈయనకు అంటే నరేంద్ర మోడీ గారికి యోగి ఆదిత్యనాథ్కి ఇద్దరికి కాంపిటీషన్ ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా విమర్శల పాలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇది బీజేపీకి చాలా గడ్డుకాలంగా తీసుకెళ్లబోతూ ఉంది. అలాగే బీజేపీలో అంతర్యుద్ధానికి దారి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్యనే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉంది. బీజేపీలో విపరీతంగా గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇటు నరేంద్ర మోడీకి సంబంధించి. ఇక కేజ్రీవాల్ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా వివాదాస్పదంగా మారనున్నాయి. తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలు చాలా సమస్యాత్మకంగా ఉండబోతూ ఉన్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తన యొక్క ఉనికి తగ్గుతుంది, తన యొక్క ప్రాబల్యం తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశం వల్ల పాకిస్తాన్ పైన దాడులు చేసేటువంటి అవకాశం, సర్జికల్ స్ట్రైక్స్కు వెళ్ళే అవకాశం, లేదా నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జనాలు చాలా సమస్యల బారిన పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తన ఉనికిని కాపాడుకోవడానికి తనకు ఉన్నటువంటి చరిష్మా తగ్గిపోతుంది అనే భయంతో నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల చాలా సమస్యలు భారతదేశంలో రాబోతూ ఉన్నాయి. అలాగే దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసే అవకాశం ఉంది. భారతదేశానికి సంబంధించి దేశ ఆర్థిక పరిస్థితి దివాలా తీసే అవకాశం ఉంది. దేశ ప్రజలు ఈ పాలనను చూసి చాలా సార్లు నవ్వుకునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే కర్ణాటక ప్రాంతానికి వస్తే సిద్ధరామయ్యకు సంబంధించి గడ్డుకాలం గోచరిస్తూ ఉంది. అలాగే గుజరాత్లో ఒక రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉంది. మధ్యప్రదేశ్లో విపరీతంగా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఉగ్రవాదుల వల్ల ముప్పు ఏర్పడే అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే దేశంలో ఈ సంవత్సరం నుండి తీసుకుంటే థర్డ్ ఫ్రంట్ యొక్క ఉనికి ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జాతకరీత్యా కనుక మనం తీసుకుంటే చాలా విచిత్రంగా అమెరికాలో కూడా నిరుద్యోగతనము, అలాగే కుంభకోణాలు ఫస్ట్ టైం అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనకు అలాంటి పరిస్థితి గోచరించదు అమెరికాలో, కానీ ఇక మీదట అలాంటి పరిస్థితులు కనిపించబోతూ ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారికి బ్యాడ్ టైం గోచరిస్తూ ఉంది. చాలా వరకు ఆమె సమస్యలు పాలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా దేశ నాయకుల విషయానికి కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. రాహుల్ గాంధీ జాతకంలో ఎలాంటి మార్పులు లేవు, ఏలినాటి శని నడుస్తూ ఉంది. అలాగే ప్రియాంక గాంధీ అరంగేట్రం అనేటువంటిది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశంగా కాంగ్రెస్లో భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీ ఆగమనం ఒక శుభ సూచకంగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అద్వానీ పేరుతో కాకుండా ఇంకో కొత్త పేరు కూడా రాష్ట్రపతి రేసులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రపతి ఎన్నికలో కేంద్రానికి సమస్యలు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు కొంత వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఎలాంటి సమస్యలు లేనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ బాబుకు, అలాగే ఇతర మంత్రుల మీద కొన్ని కేసులు వేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ కేసుల మూలకంగా విపరీతంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమస్యల వల్ల ప్రభుత్వానికి తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ABCMNKPRS అనేటువంటి పేర్లు ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి చాలా సమస్యలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వారి స్కాములు కానీ ఇతరత్ర వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి శని దశ నడుస్తూ ఉంది కాబట్టి ఆయనకు ఈ సంవత్సరం కేసుల్ని తిరగదోడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన CBI కేసులన్నీ మళ్ళీ ఒకసారి తిరగదోడి ఆయనకు సమస్యల్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ జాతకరీత్యా కనుక తీసుకుంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ జాతకంలో అంటే వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఆయన మీద జనాలకు ఏర్పడే అవకాశం, చాలా సమస్యల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణ, ఆయన బహుభార్యత్వం అంటే ఆయనకు ఉన్నటువంటి 3 పెళ్లిళ్ళ విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం గోచరిస్తూ ఉంది. జనాలందరూ ఆయన పైన కేసులు వేసే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి బహుభార్యలకు సంబంధించినటువంటి గొడవలు ఈ సంవత్సరం చెలరేగే అవకాశం ఉంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితం మీద దాడి ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ ఆధిపత్యం ఎలాంటి అడ్డంకులు ఉండవు, ఆయన ఆధిపత్యానికి తిరుగులేదు. అలాగే హైదరాబాద్లో విపరీతమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో మాత్రం ఈ సంవత్సరము కుటుంబ పోరు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుటుంబంలో సమస్యలు, పురపక్షాలు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్లీనరీ తర్వాత మంత్రులకు సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే మంత్రుల మార్పు గోచరిస్తూ ఉంది. ఈ మంత్రుల మార్పులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏబీసీ, ఎంఎన్కే, పిఆర్ఎస్ అనేటువంటి లెటర్లకు సంబంధించినటువంటి మంత్రులను ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా ఈ పేర్లతో ఉండేటువంటి మంత్రులకు కేసులు ఏర్పడము లేదా వారిని పదవి నుండి తొలగించేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే 2 తెలుగు ముఖ్యమంత్రులకు ఆరోగ్య భంగాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు రెమెడీస్ని పాటించండి. దోష నివారణ పూజలు చేయించుకోండి. అది చండీ యాగాలు అవ్వచ్చు, ఇతరత్ర యాగాల వల్ల అవ్వచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే మీ యొక్క 2 రాష్ట్రాల్లో ప్రజలు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక మనము సినిమా పరిశ్రమకు సంబంధించి ముఖ్యంగా ఒక సినిమా షూటింగ్లో గుర్రం మీద నుండి పడిపోయినటువంటి ఒక సినిమా హీరోకు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది లేదా ప్రాణగండం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఒక యువ హీరో ఎవరైతే డ్రగ్స్ బారిన పడినటువంటి హీరో తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకునే అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. అలాగే రాజమౌళికి సంబంధించినటువంటి క్రేజ్ ఈ సంవత్సరం తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ప్రభాస్, రానా యొక్క క్రేజ్ ఈ సంవత్సరం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుష్కకు అవకాశాలు ఎదుర్కోవడంలో అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సినిమా పరంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనుష్క జీవితంలో. అలాగే అనుష్కకు సంబంధించి ఆరోగ్యకరమైన ఇబ్బందులు విపరీతంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శృతి హాసన్కు, కాజోల్కు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ యొక్క విజయ పరంపర కొనసాగుతుంది. ఇక రామ్ గోపాల్ వర్మకు సంబంధించి విపరీతమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ట్విట్టర్ల ద్వారా ఆయన చేసేటువంటి దాడి, ఆయన మీద వ్యక్తిగతమైనటువంటి దాడిని తీసుకెళ్లే అవకాశం ఉంది. కొంతమంది సినిమా అభిమానులు రామ్ గోపాల్ వర్మ మీద ప్రత్యక్షంగా దాడికి దిగే అవకాశాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఇవి. అలాగే ABCKMNPRS అనేటువంటి సినిమా అక్షరాలు ఎవరైతే హీరోలు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఎక్కడైతే డబ్బు విపరీతంగా ఉంటుందో వాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నాయి. కాలసర్ప దోషం ఉండి రవి శని కాంబినేషన్ ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. వాహన గండాలు అవ్వచ్చు, ఆరోగ్య భంగాలు అవ్వచ్చు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను గత నెల ముందే చెప్పినట్లుగా దిల్ రాజు గారి భార్యనైతేనేమి, అలాగే జయసుధ భర్త అయితేనేమి, వాళ్ళిద్దరూ ఏ అనే లెటరు, ఎన్ అనే లెటరు, అలాగే భూమా నాగిరెడ్డి గారు అయితేనేమి ఎన్ అనే అక్షరం, అంటే నేను చెప్పినటువంటి లెటర్స్లో ఎన్ అనేటువంటి అక్షరం 2, నితిన్ కపూరు అలాగే నాగిరెడ్డి, ఏ అంటే అనిత, మన దిల్ రాజు గారి వైఫ్ అనిత ఏ. సో వాళ్ళు మరణించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ABCMNKPRS అనేటువంటి ఈ 9 అక్షరాల పేర్లు ఉండేవాళ్ళు ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య భంగాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆయుష్ హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయించుకోండి. సకల దోష నివారణ పూజలు చేయించుకోండి. ఖచ్చితంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ఏమంటారు, బళ్ళు ఓడలు బళ్ళు అనేటువంటిది జరుగుతాయి. అంటే ఎక్కువగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఈ సంవత్సరం డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది. డబ్బు లేని వాళ్ళు ఈ సంవత్సరం డబ్బును సంపాదించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక టీవీకి సంబంధించినంత వరకు టీవీ మీడియా పరిస్థితి ఎలా ఉండబోతూ ఉంది? ముఖ్యంగా ఈ సంవత్సరం 2 నుండి 3 ఛానళ్ళు దివాలా తీసే అవకాశాలు, టీవీ ఛానళ్ళు దివాలా తీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీతాలు కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ ఛానళ్ళు మూతపడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే డిజిటల్ టీవీల విప్లవం విపరీతంగా కొనసాగనుంది. కనీసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40 నుండి 50 డిజిటల్ ఛానళ్ళు పుట్టుకొచ్చేటువంటి, యూట్యూబ్ ఛానళ్ళు పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వాటి పరంపర కొనసాగుతుంది. వాటి యొక్క ఆదాయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా డబ్బు సంపాదిస్తారు. అంటే ఒక టీవీ ఛానల్ కంటే ఒక డిజిటల్
ఛానల్ పెట్టుకుంటే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేలు అని చెప్పి జనాల్లో ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది. దానివల్ల యూట్యూబ్ ఛానల్ విపరీతంగా వస్తాయి, డబ్బులు కూడా చాలా అధికంగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఒక టీవీ యాంకర్కు సంబంధించి అవకాశాలు తగ్గిపోయేటువంటి అవకాశం, తన పర్సనాలిటీకి సంబంధించి ఆమె ఆకారంలో వచ్చేటువంటి మార్పుల వల్ల, అంటే సన్నగా ఉన్నటువంటి ఆ టీవీ యాంకర్ లావుగా అవ్వడం వల్ల తన యొక్క అవకాశాలు కోల్పోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని కేసుల వల్ల జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఒక మహిళా టీవీ యాంకర్కి సంబంధించి. ఇక ఆర్థిక ఇబ్బందుల్లో ప్రముఖ 5 టీవీ యాంకర్లు, ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. చాలామంది టీవీ యాంకర్లు అవకాశాలు లేక అవ్వచ్చు, లేదా వారు సంపాదించినటువంటి డబ్బును తీసుకెళ్లి వ్యాపారాల్లో పెట్టడం వల్ల, విపరీతంగా ప్రొడక్షన్ కంపెనీల్లో పెట్టడం వల్ల చాలా వరకు ఒక 5 టీవీ యాంకర్లు, లేడీస్ సంబంధించి ఆడవారు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వచ్చి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అలాగే ఒక టీవీ యాంకర్కు సంబంధించినటువంటి స్కాండల్ ఈ సంవత్సరం సంచలనం సృష్టించబోతూ ఉంది. ఖచ్చితంగా ఆ టీవీ యాంకర్కు సంబంధించి, చాలా ఫేమస్ టీవీ యాంకర్కు సంబంధించినటువంటి ఒక స్కాండలు దేశవ్యాప్తంగా, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాబోతూ ఉంది. అలాగే ఒక బూత్ ప్రోగ్రామ్స్ను టెలికాస్ట్ చేస్తున్నటువంటి ఒక ఛానల్ మీద జనాలు పరువు నష్టం దావా పిల్ వేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో 1-2 ప్రోగ్రామ్స్ ఆగిపోయేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రజలే తిరుగుబాటు చేసి ఆ ప్రోగ్రామ్ మీద వచ్చేటువంటి, ఒక ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ మీద మంచి పేరున్నటువంటి ఆ ఛానల్కు జనాలకు మధ్యన ఒక రకమైన వైరుధ్యం ఏర్పడి గొడవలు వచ్చి కేసులు పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ పిల్ వేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇది సినిమాకు, టీవీకి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మనము రాశి ఫలాల విషయానికి వద్దాం. అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది, ఏ రాశి వారికి ఎలా ఉంది, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రాశి ఫలాలకు సంబంధించి. ముఖ్యంగా మేష రాశికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు అనేటువంటి వాటిని వదిలివేయండి. అవి మామూలుగా ఏ వారంలో ఏదైతే వారం ఉగాది స్టార్ట్ అవుతుందో ఆ వారాన్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చేటువంటి ఫలాలు, వాటిని బేస్ చేసుకొని భయపడాల్సినటువంటి ఫలం లేదు. ఉదాహరణ ఆదాయం 2, వ్యయం 18 అనగానే మీరు భయపడాల్సిన పని లేదు. ఇవి వారానికి సంబంధించినవి కాబట్టి మీరు ఎటువంటి సమస్యలు ఉండవు, టెన్షన్ పడకండి. ఓన్లీ ఫలితాలు మాత్రమే వినండి, మిగిలిన వాటి జోలికి వెళ్ళకండి. మేషరాశి, హేవలాంబినామ సంవత్సరం మేషరాశి జాతకులకు ఎలా ఉండబోతా ఉంది. మేషరాశి ఎవరండి? అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. వీళ్ళందరూ మేషరాశి కిందికి వస్తారు. మరి మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5 సమాంతరంగా ఉంది. రాజపూజ్యం 3, అవమానం 1. ఇక ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతా ఉంది. అష్టమ శని వెళ్ళిపోయిన కారణంగా గత 3 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ సంవత్సరం మీరు ఏవైతే పనులు అనుకుంటారో అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సంతానం లేనటువంటి వారికి సంతానం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారుల్లో విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. పత్తి, ఇనుము వ్యాపారులకు విశేషించి ఆర్థిక లాభం ఉంటుంది. నూనె వస్తువులతో వ్యాపారం చేసే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. విద్యార్థులకు విదేశీ యానానికి, మరీ ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా సంబంధించినటువంటి ఎవరైతే వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మేషరాశి విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సో మేషరాశి జాతకులకు, వివాహితులకు అంటే హౌస్ వైఫ్స్కు కానీ, ఇటు వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా మేషరాశి జాతకులకు శని అనుకూలతల వల్ల చాలా విజయించి యోగించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం నుండి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి చింత అక్కర్లేదు. ఇక మేషరాశి తదుపరి వృషభ రాశి. ఇక వృషభ రాశి జాతకంలో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు. వీళ్ళందరూ కూడా వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకంలో ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1. ఇక వీరికి వృషభ రాశి జాతకులకు అష్టమ శని నడుస్తూ ఉంది. ఈ అష్టమ శని వల్ల ఈ సంవత్సరం చాలా కష్టాలు ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. డైవోర్స్ వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడవారికి సంబంధించి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ సమస్యలు ఉంటాయి.
అలాగే రాహు మహర్దశలో ఉండేవారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. అది విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు. మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో పనిచేసే వారి మీద ఏసీబీ రైట్స్ జరిగే అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే వ్యాపారస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగే అవకాశం ఉంది. సో వృషభ రాశి జాతకులకు చాలా వరకు ఈ సంవత్సరం సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అలాగే ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏసీబీ రైట్స్ జరుగుతాయి. మహిళలకు ఆరోగ్య సంబంధ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శనికి సంబంధించి నల్ల బట్టలను వేయకుండా నల్ల వస్తువులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజలు చేయించుకోండి, అనుకూలంగా ఉంటారు. ఇక మిథున రాశి జాతకులు, మిథున రాశిలో ఎవరు ఉంటారా అంటే మృగశిర నక్షత్రం 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4. కానీ ఈ సంవత్సరం మిథున రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు వీరి మీద అధికంగా ఉంటాయి. విద్యార్థుల మీద, ఉద్యోగస్తులకు విశేషించి ప్రమోషన్లు దొరికేటువంటి కాలంగా భావించాల్సి ఉంటుంది. విదేశీ యానానికి, వివాహానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వాహనాలు కొంటారు, నూతన గృహ ప్రవేశాలు చేస్తారు, అంటే కొత్త ఇండ్లు కొనుక్కుంటారు, కొత్త కార్లు, వాహనాలు కొంటారు. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో మనకు పండగలు అంటే ఏదైనా ఫంక్షన్లు చేసే అవకాశం, పెళ్ళిళ్ళకు సంబంధించి లేదా ఇంకేదైనా ఫంక్షన్లు చేసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి జాతకులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఎలాంటి చింత అక్కర్లేదు. ఇక కర్కాటక రాశి జాతకులు, కర్కాటక రాశి జాతకులకు సంబంధించినంత వరకు ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఎవరుంటారా మరి? పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం కనుక తీసుకుంటే లాభస్థానంలో శని కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉన్నాడు. చాలా విశేషించి యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది. విపరీతంగా డబ్బు వస్తుంది. వ్యాపారాలు విజయం వైపు వెళ్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. అసలు ఎవరికి బాగాలేదని చెప్పమంటారు? అందరికీ బాగుంది ఈ సంవత్సరం. కానీ కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా విపరీతంగా డబ్బు పెరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. ఆరోగ్యం విషయంలో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు మ్యాక్సిమం రాత్రిపూట వాహన ప్రయాణాలు బంద్ చేసుకోండి, అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉండబోతూ ఉంది. ఇక కర్కాటకం తదుపరి సింహరాశి జాతకులు, సింహరాశి జాతకులకు ఎలా ఉండబోతూ ఉంది అంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. సింహరాశి జాతకులకు అర్ధాష్టమ శని వెళ్ళిపోయినటువంటి కారణంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరబోతూ ఉన్నాయి. వ్యాపారంలో గత 2.5 సంవత్సరాల నుండి వస్తున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయే అవకాశం ఉంది. చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో విజయం మీదే ఉండే అవకాశం ఉంది. పోలీస్ కేసుల్లో విజయం మీదే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. మీరు అనుకున్న పనులన్నీ జయిస్తారు. అలాగే వ్యాపారం చేసే వాళ్ళలో భాగస్వామ్య వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం సింహరాశి జాతకుల్లో సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు మటుకు ఖచ్చితంగా విదేశీ యానం గోచరిస్తూ ఉంది. అవివాహితులకు వివాహ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక కన్యారాశి జాతకులకు సంబంధించి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకు గురువు కన్యాలో ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని కారణంగా విపరీతంగా డబ్బు వస్తుంది. డబ్బు ద్వారా సమస్యలు వస్తాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరగడము, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్కు సంబంధించినటువంటి గొడవలు జరగడము, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు సంబంధించి ఏసీబీ రైట్స్ జరగడము, విద్యార్థులకు వాహన ప్రమాదాలు, ఉత్తీర్ణతా శాతం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి జాతకులకు అర్ధాష్టమ శని కారణం చేత శని తీవ్రత వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజలు చేయించండి. శనివారం నియమాన్ని పాటించండి. అంటే శనివారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కన్యారాశి జాతకం. ఇక తులారాశి ఫలితాలను చూద్దాం. తులారాశికి సంబంధించినంత వరకు
చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం కనుక తీసుకుంటే గత 7.5 సంవత్సరాల నుండి తులారాశి జాతకులు పడుతున్నటువంటి బాధలకు ఈ సంవత్సరం పులి స్టాప్ పడబోతూ ఉంది. నేటి నుండి మీ యొక్క జాతకం రాజయోగం వైపు పరుగులు తీస్తూ ఉంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్సెస్ అవుతాయి. విదేశీ యానం, విదేశీ ఉద్యోగం, విదేశీ విద్య అన్నీ ఉత్తీర్ణతలో ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారంగా ఉంటుంది తులారాశి జాతకులకు. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టండి, కొత్త వ్యాపారాలు ప్రారంభించండి, కొత్త ఉద్యోగాలు వెతుక్కోండి. అన్నిట్లలో అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశీ యానం ఉంటుంది. బయటకు వెళ్ళేటువంటి డబ్బు సంపాదించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3. అన్నీ సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక తీసుకుంటే శని చివరి దశలో ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా జూన్, జూలై తర్వాత వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఆడవారికి సంబంధించి మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే హెల్త్ ఇష్యూస్, గైనిక్ సంబంధమైనటువంటి సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. మూడ్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. అంటే కోపం రావడము, చికాకు, విసుగు ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే తెలుపు రంగు, బ్లూ కలర్ దుస్తులు ఎక్కువగా వాడండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. తిరునల్లార్ శని టెంపుల్లో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి. అలాగే శనివార నియమాన్ని పాటించండి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతాయి ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి గత 5 సంవత్సరాల నుండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధనుస్సు రాశి జాతకులకు సంబంధించి ఎలా ఉండబోతా ఉంది. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం కనుక తీసుకుంటే జన్మ శనిలో ఉన్నారు మీరందరూ. జన్మ శనిలో అంటే ప్రస్తుతం జాతకరీత్యా శని మీ పొట్టలో ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పొట్టకు సంబంధించి అంటే కడుపుకు సంబంధించి లివర్ సమస్యలు, అసిడిటీ సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే చాలా వరకు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే పోలీస్ కేసులు, కోర్టు కేసులు, వాహన ప్రమాదాలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం ఇబ్బందులు పాలు చేస్తుంది. అలాగే కోర్టు కేసులు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగే అవకాశం ఉంది. సినిమా పరిశ్రమలో ఉండే వారికి చాలా వరకు తీయబోయేటువంటి సినిమాలు ఆగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. హీరోయిన్స్, హీరోకు సంబంధించినటువంటి సినిమాలు విడుదల జాప్యం అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం జన్మశని వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించడం వల్ల ధనుస్సు రాశి జాతకులకు కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం గోచరిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మకర రాశి జాతకులు. మకర రాశి అంటే ఎవరెవరు వస్తారు? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి జనవరి 27వ తేదీ నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం అంటే ఈ రోజు నుండి సమస్య తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, రాహు మహర్దశలో ఉండేటువంటి మకర రాశి జాతకులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం యాక్సిడెంట్లు అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు నీటి దగ్గరికి వెళ్ళకండి, అగ్ని దగ్గరికి వెళ్ళకండి. అంటే టూర్స్కు దూరంగా ఉండండి. మకర రాశి జాతకులు టూర్స్కి వెళ్ళకండి. టూర్స్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కార్ అయినా సరే, 2 వీలర్ అయినా సరే సమస్యలు ఎదుర్కొంటారు. 2 వీలర్ నడిపించేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని నడిపించండి. అలాగే పోలీస్ కేసులు, కోర్టు కేసులు అనుభవిస్తారు. మరీ ముఖ్యంగా మకర రాశి జాతకులు ఉన్నటువంటి కుటుంబంలో ముఖ్యంగా అబ్బాయిలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఈ సంవత్సరం ప్రాణగండాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో వీరి తల్లిదండ్రులు, మకర రాశి జాతకానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటే వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో వెళ్ళి నూనె దానం అంటాం మనం, అపమృత్యు దోషానికి సంబంధించినటువంటి దానాన్ని పరిహారంగా తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తెలుపు, బ్లూ కలర్ దుస్తులు వాడడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక కుంభరాశి ఫలితాన్ని విశ్లేషిద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6.
ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు చాలా విశేషించి యోగించేటువంటి కాలంగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి 2.5 సంవత్సరాలు చాలా విశేషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థుల ఆలోచన సరళిలో మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అనేటువంటి విద్యార్థులందరూ కూడా ఇక మీదట డబ్బు సంపాదిద్దాం అనేటువంటి కసిలోకి నెట్టబడతారు. డబ్బు బాగా సంపాదిద్దాం, ఉద్యోగంలో సెటిల్ అవుదాం, కుటుంబాన్ని బాగా చూసుకుందాం అనేటువంటి ఆలోచనలో కుంభరాశి జాతకులు ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. టీచర్లకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. ఇక చివరిది అయినటువంటిది మీనరాశి జాతకం. మీనరాశి జాతకరీత్యా కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మీనరాశి జాతకులకు చాలా విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం విశేషించి యోగకారణంగా ఉండబోతా ఉంది. గురువు కొద్దిగా సమస్యలు, ఇబ్బందిని క్రియేట్ చేసేవాడిగా ఉన్నా శని వల్ల అనుకూలంగా ఉండబోతా ఉంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం జూన్ నుండి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. జూన్ నుండి మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ నెరవేరుతాయి. ఏవైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించాలంటే జూన్ నుండి ప్రారంభించండి. జూన్ నుండి అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులు ఎవరైనా అమెరికాకు సంబంధించినటువంటి విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకుంటే మేలో చేయండి. చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఏప్రిల్, మేలో అనుకూలంగా ఉండబోతా ఉంది. అలాగే మీనరాశి జాతకులకు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా పాదాలకు, కాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు బాధించే అవకాశం ఉంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో ఓన్లీ పాదాలకు సంబంధించి, కాళ్లకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇక ఇవి టోటల్గా హేవలంబి నామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ఈనాటి పంచాంగ శ్రవణము. ఈ సంవత్సరం రాజకీయంగా, సినిమా పరంగా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఒకటే ఒక పదంలో చెప్పాలంటే ఈ సంవత్సరం ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించబోతూ ఉంది. బాగా డబ్బు ఉండే వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. అందరూ అని చెప్పలేను. జాతకంలో కాలసర్ప దోషాలు, బుధుడు నీచంలో ఉండడము, రవి నీచంలో ఉండడము, రవి శని కాంబినేషన్, బుధ శని కాంబినేషన్, బుధ రాహు కాంబినేషన్, బుధ కేతు కాంబినేషన్ ఉన్న వాళ్లకు ఈ సంవత్సరం చాలా సమస్యలు రాబోతూ ఉన్నాయి. మీరు సంపాదించినటువంటి డబ్బు వ్యాపారంలో నష్టపోవడం వలనైతేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వలనైతేనేమి ఈ సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నారు. ABCMNKPRS అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి సినిమా నటులైతేనేమి, టీవీ నటులైతేనేమి, టీవీ యాంకర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, సీఎంలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు మీ సమస్యలు నివారణ చేసుకోండి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరునల్లాల్లో శనీశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హేవలాంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.